ఎందుకు ఎందుకు ఇట్లా వచ్చినావు? తాంగో చున్నాడు వాళ్ళ అవ్వ చున్నాడు. Are you ready for another surprise? We got one more for you. One more? మా సబ్స్క్రైబర్స్ తరపున నీకు హ్యాపీ బర్త్డే. Thank you. Thank you everyone. So it was an Adi Mansadi birthday, same day birthday. Happy birthday. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. You don't love me more than I love you. I love you. నువ్వు నేను అట్లంటే నువ్వు ఇలా అన్నావు. ఇది నా సర్ప్రైజ్. థ్యాంక్ యూ. ఇలా పట్టుకొని ఉన్నాడా? నువ్వు తెచ్చావా? థ్యాంక్ యూ. నువ్వేదో తెచ్చుంటావు కదా, వెనకలో ఏదో ఉంది లేదా? ఏముంది ఏముంది? డాడీ నీకు ఇట్లా వెయిట్ మమ్మీ. ఎందుకు 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 ఇట్లా వచ్చినావు? థ్యాంక్ చున్నాడు వాళ్ళ అవ్వ చున్నాడు. థ్యాంక్ సో మచ్ నుండు. అయితే చేయండి అని నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏదో ఉంది, చేయండి. ఏ స్వరోస్కినా గిఫ్ట్? నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా? వెంటగాడు ఇచ్చింది. రేపు వస్తుంది. ఓ రేపు ఇంకోటి వస్తుందా నాకు? ఇక్కడ స్టోర్కి వెళ్దావా? స్వరోస్కి వెళ్ళావా? వెళ్ళి ఎప్పుడు వెళ్ళావు? మొన్న ఆఫీస్కి వెళ్ళినారు. అవునా? అవునా? ఏ భలే ఉంది. చూసావా నువ్వు కొంప తీసి? ఇన్ఫినిటీలో. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే మమ్మీ అండ్ అట్లాంటి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హలో, నా బర్త్డే ఈరోజు. అయితే కొంచెం సిక్గా ఉంది, జ్వరము అండ్ థ్రోట్ పెయిన్ కూడా ఉంది. థ్రోట్ పెయిన్ కొంచెం పర్లేదు, తగ్గింది. అయితే మధ్యాహ్నం 2 అయింది, ఇంకా నేనేం తినలేదు. ఈరోజు ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తారన్నారు కాబట్టి నా వాయిస్ స్లోగా వినపడుతుంటే ఏమనుకోకండి. కొంచెం రెడీ అవుతున్నాను. ఈ ప్రెసెంట్ అయితే నా అవుట్ఫిట్ ఇదే. ఏంటంటే బయటికి వెళ్ళి ఏమైనా లంచ్ చేసి వద్దాము అని అనుకున్నాము. ఎలాగో వీకెండ్ కదా, ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆబ్వియస్లీ పిల్లలు ఇంట్లో ఉన్నారంటే అది ఇంకా డబుల్ పండగనే. యా, అందుకే రెడీ అవుతున్నాను. అండ్ దెన్ రెడీ అయ్యాక ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూపిస్తాను మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ విషెస్కి. థ్యాంక్ యూ సో మచ్. ఈ డ్రెస్ క్యాప్లో తీసుకున్నాను, ఈ షర్ట్. కానీ కొంచెం లూజ్ అయ్యింది. కొంచెం కాదు, బాగానే అయింది. ఎం సైజ్ నాది. యూజువల్లీ ఎం సైజ్ నాకు ఫిట్ అవుతుంది జనరల్గా. బట్ ఇదేంటో బాగా లూజ్ ఉంది. మరి వాళ్ళు సైజింగ్ రాంగ్ వేసారో లేకపోతే గ్యాప్ సైజు నాకు వర్కౌట్ అవ్వలేదు కానీ, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్యూట్. భలే క్యూట్ ఉంది, నాకు చాలా నచ్చింది. ఎక్కడికి వెళ్తున్నారు బర్త్డే కాల్? బ్రాంప్టన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం మేము. వై బ్రాంప్టన్? బ్రాంప్టన్ అంటే అక్కడ వెజిటేరియన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ తర్వాత ఫుడ్ బాగుంటుంది, పిల్లలకి నచ్చుతుంది. అతి చేయకుండా పిచ్చి పిచ్చివన్నీ తినకుండా కావాల్సినవి. Are you ready for another surprise? ఏం సర్ప్రైజ్? Abbu, go and get it. గో అండ్ గెట్ ఇట్. Yeah. ఏముందిరా వెనకాల? Get that bag out. We got one more for you. వన్ మోర్. ఏంటి ఇవి? మీకు తెలుసా? ఏంటి ఇవి? సెట్ తీసుకొని వచ్చావా? బ్రేస్లెట్ ఇది. ఎందుకు అంత ఖర్చు పెట్టావు? ఏం లేదు, నచ్చిందా లేదా అని చెప్పు, అంతే. అది ఇంపార్టెంట్ మీకు. ఐ లవ్ ఇట్. చూస్తావా? ఇదే ఆ బ్రాంప్టన్ హౌస్. తిందామా?
ఈసారి బర్త్డేకి నేను ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజెస్ గిఫ్ట్స్ అన్నీ వచ్చాయి తెలుసా. మా ఆయన నుంచి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి మాత్రమే ఎక్స్పెక్ట్ చేశాను, ఏదో ఒకటి ఇస్తాడు. అండ్ నేను ముందు కూడా చెప్పాను, నాకు ఏమన్నా ఒక $20 ఇయర్ రింగ్ దన్నా చిన్న గిఫ్ట్ ఇవ్వు, సర్ప్రైజ్ ఇవ్వు అని చెప్పేసి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను నా కోసం ఇలా ఒక స్టోర్కి వెళ్ళేసి అదే పనిగా టైం స్పెండ్ చేసి సీక్రెట్గా ఒక గిఫ్ట్, అఫ్ కోర్స్ టైం స్పెండ్ చేస్తారులేండి, అది వేరే విషయము. బట్ సీక్రెట్గా సర్ప్రైజ్ చేస్తారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అండ్ ఒకటేలే ఆ చైన్ తెచ్చారు కదా అంతే అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఈ బ్రేస్లెట్ అయితే ఇంకా నా థాట్స్లో కూడా లేదు. నేను అది చూడగానే ఎందుకంత ఖర్చు పెట్టావు అని అడుగుతున్నాను. మనం మైండ్ సెట్ ఉంటే చూడండి, ఊరికే ఖర్చు పెట్టాడా అనే ఫీలింగ్ వస్తుంటుంది కదా. అదే క్వశ్చన్ నేను బయటకు కూడా అడిగేశాను, ఇది గిఫ్ట్ కదా అని ఉంచుకోకుండా. సో మా ఆయన అయితే స్వరోస్కి చైన్ అండ్ బ్రేస్లెట్ ఇచ్చారు ఈసారి బర్త్డేకి. అక్కడికి వెళ్ళామా, ఈరోజు ప్లాన్లో టెంపుల్ ఉంది. టెంపుల్కి వెళ్దామంటే నిజంగా చెప్తున్నాను అస్సలు చేత కాలేదు. పొద్దున్నే వెళ్దాము అనుకుంటే పొద్దున్న లేకపోయాను. కొంచెం లేట్గా లేచి రెడీ అవ్వడం అలా చేసేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా బయటికి వెళ్ళి తిందాంలే అని చెప్పేసి తిన్నాము. ఈవినింగ్ వెళ్దామా అనుకుంటే ఈవినింగ్ అక్కడ రెస్టారెంట్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ నిద్రపోతే ఒక 3 hours నాకే తెలియకుండా పడుకున్నాను. ఇంకా ఈవినింగ్కి ఇంకా జ్వరం వస్తూనే ఉంది. అప్పుడు కూడా కుదరదని అర్థమైపోయింది టెంపుల్కి వెళ్ళడము. సో ఇయర్ బర్త్డే ప్లాన్లో టెంపుల్ క్యాన్సిల్ అయిపోయింది. బట్ ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. అవి నీ రూమ్ సర్దుకోమంటే ఇలా తెచ్చి వాడు బెడ్షీట్ మడతేస్తాడనమాట ఎప్పుడు. అండ్ మా ఆయనేమో ఫ్రెండ్స్ కోసమని కట్మిర్చి ఆలు బోండా చేస్తున్నారు. ఇంట్లో ఇంకేం చేయట్లేదు, ఎందుకంటే ఫ్రెండ్సే చేసి తీసుకొస్తున్నారు. నిజంగా లక్కీ అని చెప్పాలి ఫ్రెండ్స్ ఉన్నందుకు. నాకైతే అసలు లేవడానికి కూడా ఓపిక లేదు, హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. బట్ నా ఫ్రెండ్సే వాళ్ళ ఇంటి నుంచే వాళ్ళు స్పెషల్ వెరైటీస్ అవి చేసుకొని తీసుకొస్తున్నారు. మోతీచూర్ లడ్డు, గులాబ్ జామ్, బూందీ లడ్డు. మీకు చూపిస్తాను. మా ఆయన నా హైట్కి రావాలంటే ఎంత వంగాలో. అంటే వంగు పండి సౌండ్ తగ్గి, నీకు కాలు డౌన్, లెగ్స్ డౌన్ చేయి. ఇలా చేస్తే నువ్వు ఎంత నా హైట్కి రా. నువ్వు నా హైట్ రావాలి. నువ్వు నా హైట్ రా, ఎట్లా వస్తావు? మీకు చూపిస్తావు. అది మా హైట్ డిఫరెన్స్. నేను ఇంతవరకే ఉంటాను. అండ్ బై ద వే ఇది నా డ్రెస్, బర్త్డేది మహిళ నుంచే తెప్పించుకున్నాను. మా మహిళా డ్రెస్ ప్రతి ఇయర్ బర్త్డేకి మా లేబుల్ నుంచే వేసుకోవాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇండియా నుంచి తెప్పించుకుంటాను, ఒక్కొక్కసారి అఖిల దగ్గర అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి షిప్ చేయించుకుంటాను. ఈ అవుట్ఫిట్ అయితే మంగళగిరి అవుట్ఫిట్ నాకు చాలా చాలా నచ్చింది. ఈవెన్ మేము సెలెక్ట్ చేసుకునేటప్పుడే నాకు ఈ కలర్స్ అన్నీ బాగా నచ్చి నా కోసం ఒకటి తీసి పెట్టని అఖిలకి ఎప్పుడో చెప్పాను. అండ్ అది నేను ఇంకా బర్త్డేకి తెప్పించుకున్నాను. చాలా కంఫర్టబుల్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అండ్ ఆల్. షరారా స్టిచ్ చేయించాం దీన్ని. యూజువల్లీ శారీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, మాకు దీంతో శారీస్ చేయించాలి అనిపించలేదు. ఏదైనా మా యూనిక్ టచ్ ఉండాలి అని చెప్పేసి షరారాస్ లాగా స్టిచ్ చేయించాము. దుపట్టా దగ్గర నుంచి డ్రెస్ వరకు సూపర్ సాఫ్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డియర్ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ మదర్ వీ కుడ్. Thank you for always loving and supporting us, and thank you for always trying. Of course. Happy birthday amma from Abhi and Moksha. Thank you chunnadu. Love you so much Nanna. Love you so much. Na bangar chunnadu. Love you amma. Thank you Abbu. Love you Nanna. Thank you chunnadu. Thank you so much. I will always be there with you. ఇక్కడే నుంచి ఉంటావా? ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్ వచ్చారు ఇంటికి. ఇక్కడ కేక్ తీసుకొని వచ్చారు వాళ్ళే. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫొటోస్ ఎక్స్పెరిమెంట్ చేయిస్తున్నారు నాతో. ఇలా చీకట్లో ఏవో ఫొటోస్ తీశారు, కానీ ఒక ఫోటో మాత్రం నాకు చాలా నచ్చింది, బాగా వచ్చింది. వాళ్ళ క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తున్నారు. ఇలా క్యాండిల్స్ ఆన్ చేసి, టార్చ్ లైట్స్ ఆన్ చేసి చాలా ఫన్గా అనిపించింది. ఇక్కడ తీస్తున్నా.
అందరు ఇక్కడ చూడండి. మేమంతా ఆదోని వాళ్ళము, ఒకే ఊర్లోనే ఒకే అపార్ట్మెంట్లోనే హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. ఏం కూర్మా సుజ్జి? ఆలు క్యారెట్ కూర్మా, వెజ్ బిర్యానీ బై పద్దు, ఆలు కూర్మా బై సుజాత ఈమెనే. అండ్ ఇదొక రైతా, ఇదొక రైతా. ఇది నా కోసం నా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. అక్కడ బోండా బజ్జీ అది చూపించలేదు. ఇవి మా ఆయన చేశారు, ఆలు బోండా బజ్జీలు, కట్మిర్చి స్వీట్స్. ఇది భలే ఉందిరా, ఒకటి తిన్నా నేను. తిను తిను, మీరు ఇద్దరు తినేసేయండి. అస్సలు ఇది శ్రీకితానా? థ్యాంక్ యూ రా. అయ్యో, నాకు చేయిందండి చాలా ఇష్టం తెలుసా ఇట్లాంటివి. థ్యాంక్ యూ రా, రియల్లీ బ్యూటిఫుల్ రా. థ్యాంక్ యూ శ్రీకిత, బ్యూటిఫుల్. ఇదేంట్రా ఇలా వచ్చేస్తుంది? లోపల ఏమన్నా ఉందా? లోపల ఏం లేదు, లోపల ఒక డొల్లేనా? బ్యూటిఫుల్ ఫ్లవర్ వాస్. థ్యాంక్ యూ సుజ్జి. నెక్స్ట్ చార్వీదేది. చార్వీది పెద్దదా? ఏది ఓపెన్ చేయాలి ఫస్ట్? చార్వీదే. చార్వీది ఓపెన్ చేస్తా. I buy this one and that one. You know that? Both of this and that. మై గాడ్, అయ్యో ప్యాకింగ్ రా చార్వీ. ఇదేంటి ఏదో కేస్? థ్యాంక్ యూ వద్దు. థ్యాంక్ యూ చార్వి. I buy I love it. gift. I buy that gift and this gift. థ్యాంక్ యూ చార్వి. థ్యాంక్ యూ నాన్న. Now this gift. చాలా బాగుంది. Now open this వెరీ one. బ్యూటిఫుల్. Open this one. ఓపెన్ దిస్ వన్. I also buy this one. ఇది కూడా నువ్వే కొన్నావా? రే మీ ప్యాకింగ్కి నేను రియల్లీ అప్రిషియేట్ యూ గైస్. థ్యాంక్ యూ దీక్ష. ఇది డెఫినెట్లీ ఇవి నువ్వే ప్యాక్ చేసి ఉంటావు. నిఖిత ఇది చేసిందా? అన్ని దీక్షనే చేస్తాను అని చేస్తాను. కానీ పద్మాంటి గిఫ్ట్ జెస్సిక అదే హ్యాండ్ బ్యాగ్ సర్ప్రైజేనా? ఓపెన్ చేయి జస్ట్ అంటే ప్లాస్టర్ చూడు చిన్నగా రావట్లేదు. జస్ట్ ఇలా పెట్టి ఇది ఏదో రే ఎందుకు రా ఇన్ని తెచ్చారు? I buy it. Right, mommy? ఇంత పెద్ద గిఫ్ట్, లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్. నాకు ఈ ప్యాకేజ్ చేయబుద్ధి కావట్లేదు, ఇంత కష్టపడి చేసిందో. What does it say? Guess what? Oh my god, somebody guess what? Guess ఆర్కే ఆల్రెడీ జస్ట్ చేసేసాను. బ్యూటిఫుల్. I think it's for Dory. దీక్ష చాలా బాగుంది. దీక్ష థ్యాంక్ యూ. సో దట్స్ హౌ ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే విత్ మై ఫ్రెండ్స్ అండ్ లవ్డ్ వన్స్. దీని తర్వాత మాత్రం సిచ్యువేషన్ చాలా హారబుల్గా అయిపోయింది. అసలు ఫుల్ ఫీవర్,
థ్రోట్ పెయిన్ ఇదంతా స్టార్ట్ అయిపోయింది. అదర్ దాన్ దట్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ బర్త్డే. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ చేసినందుకు. మీ అందరి బ్లెస్సింగ్స్ మాత్రం ఎప్పుడు నాకు నా ఫ్యామిలీకి ఇలానే ఉండాలి. ఇంకేం వద్దు, జస్ట్ మీ బ్లెస్సింగ్స్ ఒకటి ఉంటే చాలు, ఏమైనా చేస్తాను అంతే. హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.